హాయ్ ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్లో గివ్ అవే అనేది రన్ అవుతుంది. దానికి సంబంధించిన లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చాను. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు గణేష్. మీరు చూస్తున్నారు గణేష్ టెక్ ఇన్ తెలుగు ఛానల్. ఇవాళ వీడియోలో మీ ఆండ్రాయిడ్ మొబైల్లో ఒక చిన్న యాప్ ఇన్స్టాల్ చేసుకోవడం ద్వారా మీరు కొన్న వస్తువులకి అంటే సెల్ ఫోన్ కానీ మీరు టీవీ కొన్న ఏదైనా కూడా దాని మీద ఒక బార్కోడ్ అనేది మెన్షన్ చేస్తూ ఉంటారు కదా. ఆ బార్కోడ్ని స్కాన్ చేసిన తర్వాత అది ఏ దేశానికి సంబంధించిన ప్రోడక్ట్ ఏంటి అనేది ఈజీగా తెలుసుకోవచ్చు అనమాట. బార్కోడ్ స్కాన్ చేసి మనం అది మన ఆండ్రాయిడ్ మొబైల్లో ఆ యాప్ అనేది ఎలా పనిచేస్తుంది ఏంటి అనేది ఇవాళ వీడియోలో కంప్లీట్గా తెలుసుకుందాం. ఈ వీడియో అనేది చివరిదాకా చూడండి. చూసిందా మీకు నచ్చితే కనుక తప్పనిసరిగా ఒక లైక్ అనేది చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఫ్రెండ్స్, నాకు ఇంకొంచెం స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే, ఇప్పుడు దాకా ఎవరైతే నా ఫేస్బుక్ కావచ్చు, ఇన్స్టాగ్రామ్ అలాగే ట్విట్టర్లో కనుక ఫాలో అయిపోతే కనుక వాటికి సంబంధించిన లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అక్కడి నుంచి ఈజీగా మీరు ఫాలో అవ్వచ్చు. నేను చేసే ఎటువంటి అప్డేట్స్ అయినా మీరు మిస్ అవ్వకుండా ఫస్ట్ టైం చూడాలనుకుంటే కనుక ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఫ్రెండ్స్, మీరు మేడ్ ఇన్ ఇండియా అనే యాప్ అయితే కనుక ఇన్స్టాల్ చేసుకోవాలి. ఐకాన్ చూడడానికి ఇలా ఉంటుంది. దీనికి సంబంధించిన లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అక్కడి నుంచి ఈజీగా మీరు డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ అయితే కనుక చేసుకోవచ్చు. ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ క్యూఆర్ కోడ్ బార్ కోడ్ అనేది మీరు సెలెక్ట్ చేసుకుని స్కాన్ అయితే కనుక స్టార్ట్ చేయాలన్నమాట. ఇప్పుడు మీకు శాంపుల్కి నేను చూపిస్తాను అది ఎలా ఉపయోగించాలి అనేది. ఇక్కడ చూడండి, ఇప్పుడు మీకు చూపిస్తుంది అనమాట ఎలా స్కాన్ చేయాలి ఏంటి అనేది. ఓకే అనేది ప్రెస్ చేయండి. మీకు నెట్ అయితే కనుక కంపల్సరీ ఆన్లో ఉంచాలన్నమాట, అప్పుడే వర్క్ అయితే కనుక చేస్తుంది. ఇప్పుడు నేను నోకియా మొబైల్ని అయితే కనుక స్కాన్ చేస్తున్నాను. ఇక్కడ ఫిన్లాండ్ అని చెప్పి చూపిస్తుంది, చూసారు కదా. వెంటనే ఇది నోకియా మొబైల్ అనమాట. రీసెంట్గా నేను తీసుకున్నాను అవసరం అయ్యి, కీప్యాడ్ ఫోన్ అనమాట. అది స్కాన్ చేసి చూపించాను మీకు. ఇది చైనా ప్రోడక్ట్ కాదనమాట. నెక్స్ట్ నా దగ్గర నేను ఫైబర్ టెస్టింగ్ కోసం అని చెప్పేసి ఒక సెన్సార్ అయితే కనుక తీసుకున్నాను. మీరు బాక్స్ అయితే కనుక ఇలా ఉంటుంది. ఇది త్వరలో నేను అన్బాక్స్ అయితే కనుక చేసి చూపిస్తాను అనమాట. దీనికి సంబంధించిన ఇంకా ఎక్విప్మెంట్ అయితే కనుక రాలేదు నా దగ్గరికి, అప్పుడు చూపిస్తాను. ఇప్పుడు బార్కోడ్ అయితే కనుక నేను స్కాన్ అయితే కనుక చేస్తున్నాను. ఇది చూడండి, మనకి కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ అయితే కనుక చూపించట్లేదు. మనకి గ్లోబల్ స్టాండర్డ్ అని చెప్పి చూపిస్తుంది అంతే. కానీ లాంగ్వేజ్ అయితే కనుక ఇది చైనీస్ లాంగ్వేజ్, జపనీస్ లాంగ్వేజ్ కూడా ఒకే రకంగా ఉంటుంది అనమాట. చూడడానికి మనకి ఇంకెక్కడా లేదు బార్కోడ్ అనేది, ఓన్లీ ఎదర మాత్రమే ఉంది. సార్ మళ్ళీ స్కాన్ చేసి చూద్దాం, మళ్ళీ పనిచేస్తుందేమో. చూసారు కదా, ప్రోడక్ట్ అయితే కనుక డిటెక్ట్ అవ్వట్లేదు. నెక్స్ట్ మనం ఇంకో ప్రోడక్ట్ని కూడా స్కాన్ చేసి చూద్దాం మన దగ్గర ఉన్న వాటిల్లో. ఫ్రెండ్స్, నేను కూలర్ మాస్టర్ సంబంధించిన హీట్ షింక్ ఫ్యాన్ అయితే కనుక తీసుకున్నాను. దానికి సంబంధించింది స్కాన్ చేశాను. ఇది యూఎస్ అని చెప్పి చూపిస్తుంది అనమాట. వెంటనే ఎక్కడ మ్యానుఫ్యాక్చర్ అయింది ఏంటి అనేది తెలుస్తుంది అనమాట మనకి. ఇంకో బార్ కోడ్ కూడా ఉంది, అది కూడా స్కాన్ చేద్దాం అదే బాక్స్ మీద. ఇదైతే కనుక రెస్పాండ్ అవ్వట్లేదు. వెంటనే ఈ టైప్ అయితే కనుక మేడ్ ఇన్ చైనా అనేది ఉంది. కానీ ఈ ప్రోడక్ట్ అనేది డబ్బులు ఎక్కడికి వెళ్తాయి అనేది మెయిన్ మనకు అనమాట. అందుకని చెప్పి యూఎస్ అయితే కనుక వెంటనే చూపిస్తుంది కూలర్ మాస్టర్కి సంబంధించింది. అసలు కూలర్ మాస్టర్ కంపెనీ అనేది ఎక్కడ ఉంది అనేది ఒకసారి చెక్ చేసేసుకుందాం. మనకి యూఎస్ అనేది చూపిస్తుంది, కానీ మేడ్ ఇన్ చైనా అని చెప్పి ఇక్కడ ఉంది. మనకి కంపెనీ మెయిన్ హెడ్ క్వార్టర్ అనేది ఎక్కడ ప్లేస్ అయ్యి ఉందనేది తెలుసుకుందాం. చూసారు కదా, మనకి ఫ్లాగ్ అయితే కనుక చైనా అని చెప్పి యూఎస్ అని చెప్పి చూపిస్తుంది. కానీ ఇక్కడైతే కనుక మనకి చూడండి తైవాన్ అని చెప్పి చూపిస్తుంది అనమాట. ఫౌండెడ్ అని చెప్పేసి అంతే, అంతకుమించి ఇంకేమీ లేదు. మనకి కూలర్ మాస్టర్ కంపెనీస్ అనమాట ఇవన్నీ. ఇది తైవాన్ అనమాట, కానీ యూఎస్ అని చెప్పి మనకు చూపించింది. అలా అయితే కొంతవరకు అయితే కనుక ఇది నిజం చెప్తుంది, కానీ మిగిలినవి అయితే కనుక ఫేక్ అనేది, అంటే ఇన్ఫర్మేషన్ అనేది ఫేక్ అయితే కనుక ఇస్తాను. చూడండి, ఇప్పుడు యూఎస్ అనేది చూపించింది ఇది మనకి. అంటే ఈ బార్ కోడ్, కంట్రీ కోడ్ అవన్నీ కూడా ఇది తీసుకుంటుంది అనమాట. ఇక్కడ యూఎస్, కెనడా అని చెప్పేసి ఉంది కోడ్ అనేది, మీకు అది కూడా చూపిస్తాను. చూడండి, కంట్రీ కోడ్ అయితే కనుక ఉంటుందన్నమాట. ఇక్కడ చూడండి, మనకి కంట్రీ కోడ్ వచ్చేసరికి యూఎస్ఏ, కెనడా అని చెప్పి చూపిస్తుంది. రాసిన చూసారు కదా, దాని ప్రకారం ఇది డిటెక్ట్ అయితే కనుక చేసిందనమాట. మేడ్ ఇన్ చైనా అని చెప్పేసి ఇక్కడ ఉంది మనకి. యాప్ అయితే కనుక కొంతవరకు అయితే కనుక కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది, కొంతవరకు అయితే కనుక ఫేక్ ఇన్ఫర్మేషన్ అయితే కనుక ఇస్తుంది అనమాట. ఎంటర్ మాన్యువల్ అని ఉంది. ఆ నెంబర్ అయితే కనుక ఇక్కడ మనకి బార్ కోడ్ మీద ఒక నెంబర్ వస్తుంది కదా, ఆ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేసి కూడా మీరైతే కనుక ఈజీగా సెర్చ్ అయితే కనుక చేసుకోవచ్చు అనమాట. అలా అని చెప్పి పూర్తిగా ఈ యాప్ మీదే డిపెండ్ అవ్వమని నా దృష్టిలో కాదు. ఇప్పుడు మీకు ఇందాక ఎలాగో గూగుల్లో నేను టైప్ చేసి చూపించాను చూసారు కదా, అలా టైప్ చేసి కూడా మీరైతే కనుక ఆ కంపెనీ అనేది హెడ్ క్వార్టర్ అనేది ఎక్కడుంది ఏంటి అనేది ఈజీగా తెలుసుకోవచ్చు అనమాట.
ఫ్రెండ్స్ ఈ వీడియో అనేది మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో నన్ను అడగచ్చు. ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం. ఈ వీడియోలు ఇంతే. బాయ్ ఫ్రెండ్స్, సీ యూ నెక్స్ట్ వీడియో.